ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఎవరిని నమ్మకండి, మోసం చేసే అవకాశాలు ఉన్నాయి। శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। అయితే ఏ వ్యక్తులను నమ్మటం వల్ల మీరు మోసపోతారు, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు సింహరాశి వ్యక్తులకి ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి। ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి। మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి సూర్యుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు। మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు। అలాగే ఎప్పుడూ కూడా వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు కలిగినా కానీ వాటిని అధిగమించగలుగుతారు। నాయకత్వ లక్షణాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి। ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండాలి అనే తపన వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది। ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం మీరు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని అయితే గడుపుతారు। అంటే చాలా కాలంగా వారితో కలిసి మీరు టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు, కానీ పరిస్థితులు అందుకు అనుకూలించడం లేదు। ఈ రోజు ఖచ్చితంగా వారితో కలిసి సమయాన్ని కేటాయించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి ఏదైనా పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం కూడా లభించబోతుంది। ఎవరైతే గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్నారో ఈ రోజు దానికి సంబంధించి ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారు మీ యొక్క పై స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులను నమ్మి మోసపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి। జాగ్రత్త పడండి, ఎందుకంటే వారు మీ యొక్క పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో ఒక విషయం గురించి మిమ్మల్ని మభ్యపెడతారు। మీకు అధికారాన్ని ఇస్తామని మిమ్మల్ని మభ్యపెట్టి మీతో ఒక చెయ్యకూడని పని చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఈ విధంగా వారిని నమ్మి మోసపోతారు, జాగ్రత్తగా ఉండండి। లేనిపోని సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి। ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా అనుభవజ్ఞుల సలహా తీసుకోండి। కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించండి, అంతేకాని గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి మీరు మోసపోకూడదు। పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల వల్ల ఇటువంటి మోసం జరిగే అవకాశాలు మీకు ఉన్నాయి। మీ యొక్క పేరు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా, నలుగురిలో మీరు అవమానపడే విధంగా మీపై ఒక కుట్ర జరుగుతుంది, జాగ్రత్త పడండి। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల మీరు ఒక మంచి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకుంటారు। అంటే వారు మీకు సపోర్ట్ గా నిలుస్తారు। ఒక అవకాశాన్ని వారి వల్ల మీరు అందిపుచ్చుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి। అలాగే సింహరాశి వారు ఎవరైతే ఈ మధ్య కాలంలో కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారో ఈ రోజు కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల మీరు కొంత నిరాశకి లోనవుతారు। నిరాశను వదిలిపెట్టండి, మీ తోటి ఉద్యోగస్తులు సహాయ సహకారాలు తీసుకోండి। పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయడం ద్వారా పై అధికారుల ప్రశంసలు మాత్రం మీకు ఖచ్చితంగా దక్కుతాయి। వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు। భవిష్యత్తులో పని ఒత్తిడి తగ్గే అవకాశాలు కూడా మీకు ఉంటాయి। అలాగే ఈ రోజు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి సమయం బాగా కలిసి వస్తుంది। వ్యాపారంలో అభివృద్ధిని మీరు చూస్తారు। వ్యాపార పెరుగుదలకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు। అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్న వ్యక్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగంలో బదిలీ కోసం కానీ, ఆర్థిక పెరుగుదల కోసం కానీ మీరు వెయిట్ చేస్తున్నట్లయితే దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వింటారు। కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న చిన్న గొడవలు కనిపిస్తున్నాయి, జాగ్రత్త పడండి। భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి। ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి చేసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది।
ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడుస్తుంది. కానీ రాజకీయ రంగంలో ఉన్నవారు మాత్రం పై స్థానంలో ఉన్నటువంటి నేతల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడండి. శివారాధన మీకు మేలు చేస్తుంది. సూర్యారాధన చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.